శబరిమలలో మకర విళక్కు ఉత్సవాలు ముగియనున్నాయి. రేపటి నుంచి ఆలయంలోకి భక్తులకు అనుమతి ఉండదని తెలిపింది ట్రావెన్కోర్ యాజమాన్యం. అయితే సాయంత్రం 6 గంటల లోపు పంబ చేరుకున్న యాత్రికులను దర్శనం కోసం అనుమతిస్తామని పేర్కొంది. రాత్రి ఆలయం నుంచి సారంకుతికి ఊరేగింపు ఉంటుంది. అనంతరం పండలం కుటుంబ ప్రతినిధుల సమక్షంలో గర్భగుడి ఆలయ ప్రాంగణాన్ని కడిగి శుభ్రం చేయనున్నారు అర్చకులు. తర్వాత తంత్రి నేతృత్వంలో కలబ పూజ, తరువాత కళాభిషేకంతో ఆలయ ద్వారాలను మూసివేయనున్నారు. మకర విళక్కు సీజన్లో రికార్డు సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో శబరిమల జనసంద్రాన్ని తలపించింది. హరిహర సుతుడు అయ్యప్ప నామస్మరణతో శబరిగిరులు ప్రతిధ్వనించాయి. ఇప్పటి వరకు దాదాపు 52 లక్షల మందికి పైగా అయ్యప్ప భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ ఏడాది 2026లో శబరిమల యాత్ర చరిత్రలోనే అత్యధికంగా 435 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. గతేడాది కంటే ఈ సంవత్సరం ఆలయం ఆదాయం దాదాపు 80 కోట్ల వరకు పెరిగింది.